భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్టీ అధినేత కేసీఆర్ మరియు కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా జెండా పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. ఈ క్రమంలో మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశానుసారం బడన్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పార్టీ శ్రేణులు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించాయి. బడంపేట్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరాజు ముఖ్య నాయకులతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ అనంతరం శ్రీనివాసరాజు మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. గత 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని, అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల ఘనత కేవలం కేసీఆర్కే దక్కుతుందని కొనియాడారు. కేవలం కొన్ని నెలల కాంగ్రెస్ పాలనలోనే ప్రజలు తీవ్ర అసహనానికి గురవుతున్నారని, ప్రస్తుత పాలనను చూసి ప్రజలు విసిగిపోయారని విమర్శించారు. తెలంగాణ ప్రజలు మళ్ళీ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ మన వీరులకు తెలంగాణ మన వీరులకు తెలంగాణ 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 మన వీరులకు తెలంగాణ మన వీరులకు తెలంగాణ 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 సాధిద్దాం సాధిద్దాం.